కార్తీక్ క్యాబిన్లోకి అడుగుపెట్టగానే అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. తన ఎదురుగా కుర్చీలో కూర్చున్న సంజన, ఆమెకు అభిముఖంగా నిలబడి ఉన్న మేఘన. ఆ గదిలో వాతావరణం పీకల మీద కత్తి పెట్టినట్టుగా ఉంది కార్తీక్కి. తన 100 కోట్ల సామ్రాజ్యం కూలిపోతున్న చెక్కుచెదరని అహంకారి ఇప్పుడు మేఘన పెదవులు కదలిక వైపు భయంగా చూస్తున్నాడు. మేఘన ఒక్క మాట చెబితే చాలు, తన బండారం బయటపడుతుంది. తన తల్లిదండ్రుల ముందు, సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఏంటి కార్తీక్, అలా ఆగిపోయావు? లోపలికి రా అంది సంజన్ నవ్వుతూ. కార్తీక్ నెమ్మదిగా లోపలికి వచ్చాడు. అతని కళ్ళు మాత్రం మేఘన వైపే ఉన్నాయి. మేఘన అతన్ని చూసి అతని కళ్ళల్లో ఉన్న ఆ భయాన్ని స్పష్టంగా చదివేసింది. ఈ క్షణంలో నేను గనక నిజం చెబితే వీడి అహంకారం మొత్తం మట్టిలో కలిసిపోతుంది అని మేఘన మనసులో అనుకుంది. కానీ పక్కనే ఉన్న సంజన్ను చూసింది. సంజన కళ్ళల్లో కార్తీక్ పట్ల ఎంతో ప్రేమ, నమ్మకం, అమాయకత్వం ఉన్నాయి. మేఘన గారు, మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. మీ బాస్ మిమ్మల్ని ఎంతగా మెచ్చుకుంటారో నాకు తెలుసు. మీరు మాకు స్పెషల్ గెస్ట్ అని సంజన ఎంతో ఆప్యాయంగా మేఘన చేయి పట్టుకుని అంది. ఆ స్పర్శకు మేఘన మనసు ద్రవించింది. సంజనకి ఏ పాపము తెలియదు. కార్తీక్ ఒక ఉన్మాది అని, తనను ఒక ఆటబొమ్మలా వాడుకుంటాడని తెలిస్తే ఈ అమాయకురాలి గుండె పగిలిపోతుంది. తను కార్తీక్ మీద గెలవాల్సింది వాడి అహంకారాన్ని బద్దలు కొట్టి, వాడి ప్రేమని తిరస్కరించడం ద్వారానే తప్ప ఇలా ఒక అమాయకపు అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి కాదు అని మేఘన నిర్ణయించుకుంది. తప్పకుండా వస్తాను మేడం. కార్తీక్ సార్ లాంటి మంచి బాస్ దొరకడం నా అదృష్టం. ఆయన సపోర్ట్ వల్లే నా ప్రాజెక్ట్ ఇంత బాగా వస్తుంది అని ఒక చిన్న నవ్వు నవ్వింది మేఘన. ఆ మాటలు వినగానే కార్తీక్ ఊపిరి పీల్చుకున్నాడు. అతని గుండెల్లో ఉన్న పెద్ద భారం దిగిపోయింది. సరే సంజన, నువ్వు నా క్యాబిన్లో కూర్చో. నేను మేఘనతో ప్రాజెక్టు గురించి 2 నిమిషాలు మాట్లాడి వస్తాను అని సంజనను పంపించేశాడు. సంజన వెళ్ళగానే కార్తీక్ డోర్ లాక్ చేసి మేఘన వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, కృతజ్ఞత కూడా లేదు. కేవలం కోపం, ఒక రకమైన కాఠిన్యం ఉన్నాయి. చాలా పెద్ద త్యాగం చేశాననుకుంటున్నావా? సంజనకెందుకు నిజం చెప్పలేదు అని కరుగ్గా అడిగాడు. మీకోసం కాదు సార్, ఆ అమ్మాయి కళ్ళల్లో మీ మీద ఉన్న గుడ్డి నమ్మకం చూసి జాలిపడ్డాను. మీలాంటి రాక్షసుడి నిజస్వరూపం తెలిస్తే తను తట్టుకోలేదు. నా యుద్ధం మీతో, మీ అహంకారంతో. దానికి వేరొకరిని పావుగా వాడుకోవటం నాకు ఇష్టం లేదు. అది నా క్యారెక్టర్ కాదు అని సూటిగా చెప్పింది మేఘన. కార్తీక్ ఆమెను మరింత దగ్గరగా సమీపించి, నీ క్యారెక్టర్, నీ ఆత్మాభిమానం ఇవే నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి మేఘన. నువ్వెంత దూరంగా వెళ్ళాలని చూస్తే నేను అంత గట్టిగా నిన్ను బంధిస్తాను. ఈరోజు నువ్వు నన్ను ఒక ప్రమాదం నుంచి కాపాడి ఉండొచ్చు, కానీ దానికి ప్రతిఫలంగా నేను నిన్ను వదిలేస్తానని మాత్రం కల్లో కూడా అనుకోకు అని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయాడు. మేఘన దీర్ఘంగా నిట్టూర్చింది. పోరాటం మరింత కఠినంగా ఉండబోతుందని ఆమెకు అర్థమైంది. ఆ సాయంత్రం కార్తీక్ ఇంద్రప్రస్థం బంగ్లాకు చేరుకునేసరికి వాతావరణం చాలా గంభీరంగా ఉంది. హాల్లో తండ్రి రంగనాథవర్మ, తల్లి పద్మావతిదేవి అతని కోసం ఎదురు చూస్తున్నారు. రంగనాథవర్మ ముఖంలో ఒక స్పష్టమైన వ్యాపారవేత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. కార్తీక్, రా కూర్చో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు రంగనాథవర్మ. కార్తీక్ సోఫాలో కూర్చున్నాడు. చెప్పండి డాడ్. సంజన వాళ్ళ నాన్న విశ్వనాథం గారితో నేను మాట్లాడాను. మన 2 కంపెనీల విలీనం దాదాపు ఖాయమైంది. దీనివల్ల మన వర్మ గ్రూప్ షేర్ వాల్యూ అమాంతం పెరుగుతుంది. అయితే ఈ విలీనం జరగాలంటే ముందు మీ ఇద్దరి పెళ్లి జరగాలి. వచ్చే వారం మంచి ముహూర్తం ఉంది. గురువారం మీ నిశ్చితార్థం, ఆ మరుసటి నెలలో పెళ్ళి. అన్నీ నేను నిర్ణయించేశాను అని ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు రంగనాథవర్మ. కార్తీక్ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. వచ్చే వారమా డాడ్? ఇంత హడావిడి ఎందుకు? ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇంకొన్ని నెలలు ఆగుదాం అని సాకు చెప్పాడు. నో కార్తీక్, రంగనాథవర్మ గొంతు పెంచాడు. ఇది కేవలం పెళ్ళి కాదు, 100 కోట్ల వ్యాపార ఒప్పందం. విశ్వనాథ్ గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్కి రెడీ అయ్యారు. ఈ సమయంలో మనం వెనక్కి తగ్గితే మార్కెట్లో మన పరువు పోతుంది.
అయినా నీకు సంజనాతో పెళ్ళి ఇష్టమే కదా, ఇక అభ్యంతరం ఏముంది? కార్తీక్ ఏం చేయాలో పాలుపోలేదు. తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం అతనికి లేదు. ఎదురు చెబితే తన జీవితంలో ఏం జరుగుతుందో తండ్రి ఆరా తీస్తాడు. అప్పుడు మేఘన గురించి ఆయనకు తెలిస్తే మేఘనను తన నుంచి దూరం చేస్తారన్న భయం కార్తీక్ మనసులో మెదిలింది. తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ పెళ్ళికి ఒప్పుకోక తప్పదు. కానీ తన ప్రాణమైన మేఘనను వదులుకోలేడు. సరే డాడ్, మీ ఇష్టం అని బలవంతంగా తల ఊపాడు కార్తీక్. పద్మావతిదేవి సంతోషంగా కొడుకు తల నిమిరింది. కానీ కార్తీక్ మనసులో మాత్రం ఒక భయంకరమైన అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఒకవైపు కుటుంబం, వ్యాపారం కోసం సంజన మెల్లో పూలమాల వేయాలి. మరోవైపు తన పిచ్చి ప్రేమ కోసం మేఘన మెల్లో ఇనుప సంకెళ్ళు వేయాలి. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో అతను ఎప్పటికప్పుడే ఒక క్రూరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. రాత్రి 12 గంటలు దాటింది. కార్తీక్ తన ప్రైవేట్ బార్లో కూర్చుని వరుసగా పెగ్గులు తాగుతున్నాడు. ముందున్న ల్యాప్టాప్లో వర్మ గెస్ట్ హౌస్ సీసీటీవీ ఫుటేజ్ ప్లే అవుతుంది. అందులో మేఘన తన తల్లి పక్కన కూర్చుని ఆమె చేతులు ఒత్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే కార్తీక్ కళ్ళల్లో ఒక ఉన్మాదం కనిపిస్తుంది. నేను రాజీ పడను మేఘన, దేనికోసం నిన్ను వదులుకోను. సంజన్ నా ఇంటికి వస్తుంది కేవలం నా భార్య అనే పేరుతో. కానీ నా ఆత్మ, నా మనసు, నా సర్వస్వం నీ చుట్టూనే తిరుగుతున్నాయి. నువ్వు నా సామ్రాజ్యానికి మహారాణివి కాలేకపోవచ్చు, కానీ నా గుండెకు నువ్వే యజమానురాలివి. సమాజం దృష్టిలో నేనొక వ్యాపారవేత్తను, కానీ నీ దృష్టిలో నేను కేవలం నీ కోసం పరితపించే ఒక పిచ్చివాణ్ణి అని ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉన్న మేఘన ముఖాన్ని నిమురుతూ తనలో తను మాట్లాడుకున్నాడు కార్తీక్. తన నిశ్చితార్థం, పెళ్లి జరగబోతున్నాయని మేఘనకు తెలిస్తే ఆమె మరింతగా తను అసహించుకుంటుంది. ఆమెలో తన పట్ల ఉన్న ద్వేషం మరింత పెరుగుతుంది. ఆమె తన నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అది జరగకూడదు. మేఘన ఎట్టి పరిస్థితుల్లోనూ తన కంట్రోల్ దాటి వెళ్ళకూడదు. ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఆమె పూర్తిగా తన మీద మాత్రమే ఆధారపడేలా చేయాలి. ఆమెకు వేరే దారి, వేరే ప్రపంచం లేకుండా చేయాలి. ఇదే కార్తీక్ వేసుకున్న మాస్టర్ ప్లాన్. మరుసటి రోజు ఉదయం కార్తీక్ తన పియ్య ఆనంద్ని పిలిచాడు. ఆనంద్, మేఘన వాళ్ళమ్మకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ వశిష్ఠకి ఫోన్ చేయి, నేను రేపు సాయంత్రం ఆయన్ని కలవాలి సీక్రెట్గా అని ఆర్డర్ వేశాడు. ఆనంద్కి ఏమీ అర్థం కాలేదు, కానీ సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. కార్తీక్ 2 పడవల ప్రయాణం మొదలుపెట్టాడు. ఉదయం పూట సంజన్తో కలిసి షాపింగ్కి వెళ్ళటం, నవ్వుతూ ఆమెతో గడపటం, ఫోటోలకు ఫోజులు ఇవ్వటం, ఇదంతా బయటి ప్రపంచం కోసం అతను ఆడుతున్న నాటకం. కానీ ఆఫీస్కి రాగానే అతని దృష్టి మొత్తం మేఘన మీదే ఉండేది. ఆమెను పిలిచి గంటల తరబడి మీటింగ్స్ పేరుతో తన క్యాబిన్లో ఉంచుకోవటం, ఆమె డిజైన్స్ చూస్తూ ఆమె కళ్ళల్లోకి తదేకంగా చూడడం, ఇదంతా అతని నిజమైన కోరిక. మరుసటి రోజు సాయంత్రం నగర శివార్లలో ఉన్న ఒక ఖరీదైన క్లబ్లో డాక్టర్ విశిష్ట కోసం ఎదురు చూస్తున్నాడు కార్తీక్. డాక్టర్ విశిష్ట నగరంలోని ప్రముఖ కార్డియాలజిస్టు. రాజేశ్వరి అమ్మకు ఆపరేషన్ చేసింది ఆయనే. డాక్టర్ రాగానే కార్తీక్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోమన్నాడు. చెప్పండి వర్మగారు, అర్జెంటుగా కలవాలి అన్నారు అడిగాడు డాక్టర్ వశిష్ట. కార్తీక్ టేబుల్ మీద ఒక బ్రీఫ్ కేస్ పెట్టాడు. దాన్ని తెరిచి చూపించాడు. అందులో కట్టల కొద్ది డబ్బు ఉంది. కనీసం 50 లక్షలు ఉంటుంది. డాక్టర్ ఆశ్చర్యంగా చూశాడు. ఇదేంటి వర్మగారు, ఇది మీ ఫీజు డాక్టర్. ఒక చిన్న పని చేయాలి మీరు. రాజేశ్వరి అమ్మ మెడికల్ రిపోర్ట్స్ మార్చాలి. ఆమె ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, ఆమెకు ఒక అరుదైన గుండె జబ్బు ఉందని, దానికి ప్రతి నెల నేను చెప్పే ఒక ఖరీదైన ఇంజెక్షన్ ఇస్తేనే ఆమె బతుకుతుందని మీరు మేఘనకు చెప్పాలి. ఆ ఇంజెక్షన్ కేవలం నా పలుకుబడితోనే విదేశాల నుంచి వస్తుందని నమ్మించాలి అని చాలా కూల్గా చెప్పాడు కార్తీక్. డాక్టర్ వశిష్ఠకి చెమటలు పట్టాయి. ఏం మాట్లాడుతున్నారు వర్మగారు, అది మెడికల్ క్రైమ్. ఆవిడ ఇప్పుడు 100% ఆరోగ్యంగా ఉన్నారు. నేను ఇలాంటి పనులు చేయను. కార్తీక్ నవ్వి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక వీడియో ప్లే చేశాడు. అందులో డాక్టర్ వశిష్ఠ గతంలో ఒక పేషెంట్కి తప్పుడు ఆపరేషన్ చేసి డబ్బు గుంజిన ఆధారాలు ఉన్నాయి.
ఈ వీడియో మెడికల్ కౌన్సిల్కి వెళ్తే మీ లైసెన్స్ క్యాన్సిల్ అవటమే కాదు, జైలుకి వెళ్తారు డాక్టర్. ఇప్పుడు చెప్పండి, ఈ 50 లక్షలు తీసుకొని నేను చెప్పినట్టు చేస్తారా లేక జైలుకి వెళ్తారా అని బెదిరించాడు. భయపడిపోయిన డాక్టర్ గత్యంతరం లేక కార్తిక్ చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. కార్తిక్ మొదటి పావు కదిపాడు. రాజేశ్వరి అమ్మ ఆరోగ్యం పేరుతో మేఘన మెడకు ఒక అదృశ్య ఉరితాడు వేశాడు. ఇప్పుడు మేఘన ఎంత గింజుకున్నా తన తల్లి ప్రాణాల కోసం ప్రతి నెల కార్తిక్ దగ్గర చేయి చాపాల్సింది, అతన్ని బతిమలాడాల్సింది. రెండవ వ్యూహం, కార్తిక్ తన ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలో మేఘన నగరంలో ఉంటే ఏదైనా సమస్య వస్తుందని భావించాడు. సంజనకు ఎక్కడ నిజం తెలుస్తుందో అన్న భయం కూడా ఉంది. అందుకే మేఘనను నగరానికి దూరంగా పంపే ప్రణాళిక వేశాడు. ఆఫీస్లో మేఘనను క్యాబిన్లోకి పంపించాడు కార్తిక్. మేఘన, ఊటీలో మన వర్మ గ్రూప్కి చెందిన ఒక కొత్త రిసార్ట్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. దానికి ఇంటీరియర్ డిజైనింగ్ నువ్వే చేయాలి. రేపు ఉదయమే నువ్వు ఊటీ వెళ్ళాలి. అక్కడ ఒక వారం రోజులు ఉండి సైట్ మొత్తం స్టడీ చేసి రావాలి అని ఫైల్ ఆ ముందుకు తోశాడు. మేఘన ఆశ్చర్యపోయింది. సార్, ఊటీనా? మా అమ్మని ఇక్కడ వదిలేసి నేను వారం రోజులు ఎలా ఉండగలను? ఆమెను చూసుకునేదెవరు అని కంగారుగా అడిగింది. మీ అమ్మగారికి ఏమీ కాదు. నేనిక్కడ బెస్ట్ కేర్ టేకర్స్ని, డాక్టర్స్ని ఏర్పాటు చేశాను. ఇది నీ డ్యూటీ. బాస్గా నేను ఇస్తున్న ఆర్డర్. ఇఫ్ యూ డోంట్ గో మీ అమ్మ మెడికల్ సపోర్టు ఆపేయాల్సి వస్తుంది అని మళ్ళీ బ్లాక్మెయిల్కి దిగాడు కార్తిక్. మేఘనకి ఏం చాలు పాలుపోలేదు. ఒకవైపు అహంకారైన బాస్, మరోవైపు తల్లి ప్రాణాలు. కన్నీళ్ళు దిగమింగుకొని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కార్తిక్ పెదవుల మీద క్రూరమైన నవ్వు వెలిసింది. నువ్వు ఊటీ వెళ్తున్నావు మేఘన. నేనిక్కడ ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. కానీ వారం తర్వాత నువ్వు తిరిగి వచ్చేసరికి నువ్వు పూర్తిగా నా బానిసగా మారిపోతావు అని మనసులో అనుకున్నాడు. గురువారం రాత్రి ఇంద్రప్రస్థం బంగ్లా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కార్తిక్ సంజన్ల నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. నగరంలోని ప్రముఖులంతా అక్కడే ఉన్నారు. కార్తిక్ డిజైనర్ శర్వాణిలో రాజకుమారులా మెరిసిపోతున్నాడు. సంజన ఖరీదైన పట్టుచీర, వజ్రాభరణాలతో దేవకన్యలా ఉంది. అందరూ వారి జోడిని చూసి మురిసిపోతున్నారు. కానీ కార్తిక్ మనసు అక్కడ లేదు. అతని దృష్టి పదే పదే తన చేతిలో ఉన్న ఫోన్ వైపు వెళ్తుంది. అతను ఊటీలో ఉన్న తన మనసులకు మెసేజ్ చేశాడు. అటువైపు ఊటీలో దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక పాడుబన్న వర్మ ఎస్టేట్ గెస్ట్ హౌస్లో ఒంటరిగా ఉంది మేఘన. బయట భయంకరంగా గాలివాన. ఆ పెద్ద ఇంట్లో కరెంట్ లేదు. కొవ్వొత్తి వెలుతురులో భయంతో ముడుచుకుని కూర్చుని ఉంది. కార్తిక్ కావాలని ఆమెను ఒక లగ్జరీ హోటల్లో కాకుండా భయపెట్టే వాతావరణం ఉన్న ఎస్టేట్లో ఉంచాడు. ఆమెను మానసికంగా కృంగదీయడమే అతని లక్ష్యం. అకస్మాత్తుగా మేఘన ఫోన్ మోగింది. స్క్రీన్ మీద కార్తిక్ వీడియో కాల్. భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేసింది మేఘన. కాల్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు బ్యాక్గ్రౌండ్లో సన్నాయి మేళం వినిపిస్తుంది. కార్తిక్ ముఖం స్క్రీన్ మీద కనిపించింది. అతని వెనక అలంకరించిన మండపం ఉంది. ఎలా ఉన్నావు మేఘన? ఊటీలో వాతావరణం చల్లగా ఉందా అని వ్యంగ్యంగా అడిగాడు కార్తిక్. సార్, ఇక్కడ కరెంట్ లేదు. ఇదొక పాడుబడిన ఇల్లులా ఉంది. నాకు భయంగా ఉంది. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి అని ఏడుస్తూ బతిమలాడింది మేఘన. భయం, అదే నాకు కావాలి మేఘన. నీకు భయం వేసిన ప్రతిసారి నీకు నా పేరే గుర్తు రావాలి. నా రక్షణ కోసమే నువ్వు పరితపించాలి. ఇదిగో చూడు అంటూ ఫోన్ కెమెరాను మండపం వైపు తిప్పాడు. అక్కడ సంజన నవ్వుతూ కూర్చుని ఉంది. పూజారి మంత్రాలు చదువుతున్నాడు. పక్కన 2 ఉంగరాలు ఉన్న ప్లేటు ఉంది. మేఘన ఆ దృశ్యం చూసి షాక్ అయింది. సా మీ మీ నిశ్చితార్థమా అని వణుకుతున్న గొంతు అడిగింది. అవును మేఘన, నా నిశ్చితార్థం. ప్రపంచం దృష్టిలో నేను ఒక అరగంటలో సంజనకు కాబోయే భర్తని. నేను ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొలుగుతాను. కానీ నా మనసులో మాత్రం ఆ ఉంగరం నీకే వేస్తున్నాను. సంజనకు నేనిచ్చేది కేవలం నా పేరు, నా ఆస్తి మాత్రమే. కానీ నా ప్రాణం, నా పిచ్చి, నా ప్రేమ అన్నీ నీకే సొంతం. మేఘన ఆ మాటలు వింటుంటే అసహ్యంతో కూడిన వణుకు పుట్టింది. ఒక మనిషి ఇంత రాక్షసంగా, ఇంత సైకోలా
ఎలా ఆలోచించగలడు? ఒకవైపు పెళ్లిపీటల మీద కూర్చుని తన జీవిత భాగస్వామి కాబోయే అమ్మాయి పక్కనే పెట్టుకొని మరో అమ్మాయితో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? మీరు మనిషి కాదు సార్, ఒక రాక్షసుడు. ఆ అమాయకురాలి జీవితం నాశనం చేస్తున్నారు. మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు అని కోపంగా అరిచింది మేఘన. దేవుడు పైనుంచి చూస్తాడు మేఘన, కానీ ఈ భూమి మీద నా సామ్రాజ్యానికి దేవుని నేనే. నేను రాసిన రాతే ఫైనల్. నేను సంజన మెల్లో తాళి కట్టినా సరే నువ్వు మాత్రం జీవితాంతం నా నీడలోని నా పాదాల దగ్గరే బతకాలి. నేను నిన్ను ఏ రోజు పెళ్లి చేసుకోను. అలా అని నిన్ను వేరొకరికి దక్కనివ్వను. యు ఆర్ మై సీక్రెట్ ఒబ్సెషన్. నా పిచ్చికి మందు నువ్వే. వెయిట్ అండ్ వాచ్. నేను తిరిగి వచ్చాక నీ జీవితం ఎలా నరకం అవుతుందో చూద్దు గాని అని భయంకరంగా నవ్వి ఫోన్ కట్ చేశాడు కార్తిక్. ఫోన్ కట్ అవ్వగానే మేఘన చేతిలోంచి ఫోన్ కింద పడిపోయింది. ఆ చీకటి గదిలో ఉరుముల శబ్దం మధ్య ఆమె ఒంటరిగా కుప్పకూలిపోయింది. ఊటీలోని ఆ పాడుబడిన ఎస్టేట్ గెస్ట్ హౌస్లో ఆ రాత్రి మేఘనకు ఒక పీడకల్లా గడిచింది. బయట భయంకరమైన ఈదురుగాళ్ళు, లోపల ఫోన్ స్క్రీన్ మీద కార్తీక్ క్రూరమైన నవ్వు ఆమెను మానసికంగా కుంగదీశాయి. తలుపులు గడియ పెట్టుకుని ఒక మూల ముడుచుకొని కూర్చుని ఆ రాత్రంతా ఏడుస్తూనే గడిపింది. ఉదయం సూర్యోదయం కాగానే ఆమె ప్రాణం లేచి వచ్చింది. భయాన్ని పక్కన పెట్టి తన పని వీలైనంత త్వరగా ముగించుకోవాలని నిర్ణయించుకుంది. 2 రోజుల పాటు పగలంతా సైట్ విజిట్ చేసి రాత్రిళ్ళు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపి ఎట్టకేలకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ సేకరించి హైదరాబాదుకు తిరుగు ప్రయాణమైంది. హైదరాబాద్ చేరుకోగానే మేఘన్ నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళి తన తల్లి రాజేశ్వరి అమ్మని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. ఏమైందమ్మా, అంత కష్టంగా ఉందా ఆ ఊటీ ప్రయాణం అని ఆప్యాయంగా అడిగింది రాజేశ్వరి అమ్మ. కానీ మేఘన తన అసలు బాధని చెప్పలేక, ఏం లేదమ్మా, నిన్ను వదిలి ఇన్ని రోజులు ఉండటం ఇదే మొదటిసారి కదా, అందుకే బెంగ పెట్టుకున్నాను అని అబద్ధం చెప్పింది. ఆ రాత్రి మేఘన ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమె మనసులో ఒకటే ఆలోచన తిరుగుతుంది. కార్తీక్కి నిశ్చితార్థం అయిపోయింది. సంజన్ లాంటి అందమైన కోటీశ్వరాలైన అమ్మాయి అతనికి భార్య కాబోతుంది. ఇక వాళ్ళ పెళ్లి పనుల్లో వ్యాపారాల్లో అతను బిజీ అయిపోతాడు. నాలాంటి సామాన్యమైన అమ్మాయి మీద అతనికి ఆసక్తి పోయి ఉంటుంది. ఆ రోజు ఫోన్లో అలా మాట్లాడింది కేవలం నన్ను భయపెట్టడానికే. ఇక నా బాధలు తీరిపోయినట్టే. ఈ ప్రాజెక్టు పూర్తవగానే నేను ఈ ఉద్యోగం మానేసి అమ్మని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. నా జీవితంలో ఆ రాక్షసుని నీడ మళ్ళీ పడదు అని తన్ను తాను సముదాయించుకుంది. ఆమెకు తెలియని విషయం ఏమిటంటే ఆ ఉన్మాది వలయం నుంచి అంత సులభంగా బయటపడలేనని, విధి తన కోసం ఒక భయంకరమైన ఉచ్చును సిద్ధం చేసి ఉంచిందని. ఇంద్రప్రస్థం బంగ్లాలో పండగ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిశ్చితార్థం విజయవంతంగా ముగియటంతో 2 కుటుంబాల్లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా ఆనందిస్తున్నది సంజన. చిన్నప్పటి నుంచి తను ఆరాధించిన కార్తీక్ ఇప్పుడు అధికారికంగా తన వాడు కాబోతున్నాడనే నిజం ఆమెను గాల్లో తేలిపోయేలా చేస్తుంది. సంజన ప్రపంచం ఇప్పుడు ఒక అందమైన రంగుల కల్లా ఉంది. ఉదయం లేవగానే కార్తీక్ ఫోటో చూసుకోవటం, పెళ్లి పత్రికల డిజైన్ సెలెక్ట్ చేయటం, డిజైనర్ బట్టల కోసం ముంబై, ఢిల్లీ నుంచి స్పెషలిస్టులను పిలిపించుకోవటం, ఇవే ఆమె దినచర్యగా మారాయి. ఆమె మనసు నిండా కార్తీక్తో గడపబోయే భవిష్యత్తు గురించిన ఊహలే. వారి హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేయాలి, పెళ్లి తర్వాత వాళ్ళ బెడ్రూమ్ ఇంటీరియర్ ఎలా ఉండాలి, కార్తీక్కి ఏ రంగు ఇష్టం, ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా ఆలోచిస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం కార్తీక్ కోసం స్వయంగా భోజనం తీసుకుని అతని ఆఫీస్కి వచ్చింది సంజన. కార్తీక్ ఒక ఇంటర్నేషనల్ క్లయింట్తో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు. సంజన సోఫాలో కూర్చొని అతన్ని ఆరాధనగా చూస్తుంది. అతని గంభీరమైన వాయిసు, విషయాలను వివరించే తీరు, అతని కాన్ఫిడెన్స్ అన్నీ ఆమెకు పిచ్చిగా నచ్చుతున్నాయి. కాలు ముగించిన తర్వాత కార్తీక్ ఆమె దగ్గరకు వచ్చాడు. సారీ సంజన, చాలా ఇంపార్టెంట్ కాల్, వదిలి రాలేకపోయాను అన్నాడు ఒక కృత్రిమైన చిరునవ్వుతో. పర్లేదు కార్తీక్, నాకు తెలుసు నువ్వెంత బిజీగా ఉంటావో, అందుకే నేను నీకు డిస్టర్బెన్స్ కాకుండా నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇదిగో నీకోసం నీకు ఇష్టమైన ఇటాలియన్ పాస్తా నేనే స్వయంగా చేశాను అంటూ లంచ్ బాక్స్ ఓపెన్ చేసింది.
కార్తిక్ ఆమె వడ్డించిన పాస్తా తింటూ చాలా బాగుందన్నాడు. సంజన ఆనందంతో అతని భుజం మీద తలవాల్చింది. కార్తిక్, మనం పెళ్లి తర్వాత ఒక నెల రోజుల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి పారిస్ వెళ్దామా? అక్కడ కేవలం నువ్వు నేను మాత్రమే ఉండాలి. నీ ల్యాప్టాపు, ఈ ఫైల్స్ ఏవి ఉండకూడదు అని ముద్దుగా అడిగింది. కార్తిక్ ఆమె తల్లిమురుతూ, తప్పకుండా వెళ్దాం సంజన, నీ ఇష్టం, నీకేది కావాలంటే అది నేను ఇస్తాను అని అన్నాడు. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఏమాత్రం ప్రేమ లేదు, శూన్యం కనిపిస్తుంది. సంజన అతని స్పర్శకు మురిసిపోతూ అతని మాటల్ని నిజమని నమ్మింది. కార్తిక్ ఒక బిజినెస్ మ్యాన్ అని, అతనికి భావోద్వేగాలు వ్యక్తం చేయడం పెద్దగా రాదని ఆమె తన మనసుకు సర్ది చెప్పుకుంది. కానీ అతని లోపల రగులుతున్న ఒక భయంకరమైన సైకోపాత్ గురించి ఆ అమాయకురాలికి ఏమాత్రం అవగాహన లేదు. వారం రోజుల తర్వాత మేఘన మళ్ళీ వర్మ గ్రూప్ ఆఫీసులో అడుగుపెట్టింది. ఆఫీస్ అంతా కార్తిక్ సంజన్ల నిశ్చితార్థం గురించిన ముచ్చట్లతోనే హోరెత్తిపోతుంది. అందరి కంప్యూటర్ల స్క్రీన్ మీద, క్యాంటీన్లోని టీవీల్లో వారి ఫోటోలే కనిపిస్తున్నాయి. మేఘన వాటిని చూసి చూడనట్టుగా వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంది. కాసేపటికి కార్తిక్ తన క్యాబిన్లోకి వచ్చాడు. మేఘన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతనేమంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు అని భయపడింది. కానీ ఆశ్చర్యకరంగా కార్తిక్ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రోజంతా అతను తన మీటింగ్స్లో, ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నాడు. 1-2 సార్లు వర్క్ ఫైల్స్ ఇవ్వడానికి మేఘన అతని క్యాబిన్లోకి వెళ్ళినా టేబుల్ మీద పెట్టి వెళ్ళు అని ముఖం చూడకుండానే చెప్పాడు. ఇలా 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 రోజులు గడిచాయి. కార్తిక్ మేఘన్ను అసలు పట్టించుకోవడం మానేశాడు. ఆమె క్యాబిన్ వైపు రావటం లేదు, ఆమెకి ఫోన్లు చేయటం లేదు, ఆమెను కారులో వెళ్ళమని బలవంతం చేయటం లేదు. మేఘన ఆశ్చర్యంతో పాటు అంతులేని ఆనందానికి గురైంది. నిజంగానే అతను మారిపోయాడు. ఆ రోజు ఫోన్లో బెదిరించాడు, కానీ సంజన ప్రేమ అతన్ని మార్చేసి ఉంటుంది. పెళ్లి పనుల ఒత్తిడిలో పడి నన్ను వదిలేశాడు, దేవుడు నా ప్రార్థనలు విన్నాడు అని మేఘన మనసులో ఎంతో సంతోషపడింది. 10 రోజుల క్రితం వరకు నరకంలా అనిపించిన ఆ ఆఫీస్ ఇప్పుడు ఆమెకు ఒక సాధారణ కార్యాలయంలా కనిపించడం మొదలైంది. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. ముఖంలో పాత చిరునవ్వు తిరిగి వచ్చింది. క్యాంటీన్కి వెళ్ళి ఇతర ఎంప్లాయీస్తో మాట్లాడడం, తన డిజైన్స్ మీద శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టింది. రాజేశ్వరమ్మ ఆరోగ్యం కూడా కుదుటపడింది. ఇక అంతా బాగుంటుంది, ఈ ప్రాజెక్ట్ అయిపోగానే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవచ్చని ఆమె ఒక ప్రశాంతమైన జీవితం గురించి ప్లాన్ చేసుకోవడం ప్రారంభించింది. కానీ మేఘనకు తెలియదు, సముద్రం ఎప్పుడు తుఫానుకు ముందు అతి భయంకరమైన నిశ్శబ్దాన్ని పాటిస్తుందని. కార్తిక్ 10 రోజుల మౌనం ఆమెను వదిలేయటం కాదు, ఆమె మెడకు బిగించిన ఉచ్చును మరింత గట్టిగా లాగడానికి వేసిన ఒక భయంకరమైన వ్యూహమని. ఆ రోజు మంగళవారం ఉదయం మేఘన సంతోషంగా రెడీ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ మీద డాక్టర్ వశిష్ఠ పేరు కనిపించింది. మేఘన కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో మేఘన, మీ అమ్మగారి బ్లడ్ శాంపిల్స్ నిన్న ల్యాబ్కి పంపించాం కదా, దాన్ని రిపోర్ట్స్ వచ్చాయి. నువ్వు వెంటనే ఒకసారి హాస్పిటల్కి రాగలవా? చాలా అర్జెంటు అని గంభీరంగా అన్నాడు డాక్టర్ వశిష్ఠ. మేఘన గుండె జారిపోయింది. చేతిలో ఉన్న బ్యాగ్ అక్కడే పడేసి వెంటనే ఆటో పట్టుకుని హాస్పిటల్కి పరుగులు తీసింది. డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళేసరికి డాక్టర్ వశిష్ఠ టేబుల్ మీద కొన్ని రిపోర్ట్స్ పెట్టుకొని సీరియస్గా చూస్తున్నాడు. ఏమైంది డాక్టర్ గారు? అమ్మకి అంతా బాగానే ఉంది కదా, రోజు యాక్టివ్గానే ఉంటుంది అని వణుకుతున్న గొంతుతో అడిగింది మేఘన. డాక్టర్ నిట్టూస్తూ, కూర్చో మేఘన, నేను చెప్పేది ధైర్యంగా విను. మీ అమ్మగారికి గుండె ఆపరేషన్ సక్సెస్ అయింది, అది నిజమే. కానీ పోస్ట్ ఆపరేషన్ కేర్లో చేసిన కొన్ని టెస్టుల్లో ఒక కొత్త విషయం బయటపడింది. ఆమెకు చాలా రేర్ కార్డియాక్ మజిల్ డిసీజ్ ఉంది. దీనివల్ల ఆమె గుండె కండరాలు నెమ్మదిగా క్షీణించిపోతాయి. ఇది ప్రాణాపాయం అని అన్నాడు. ఆ మాటలకు మేఘన కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారాయి. లేదు డాక్టర్ గారు, ఆపరేషన్ తర్వాత అంతా బాగుంటుందని మీరే చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా అంటారేంటి? దయచేసి ఏదైనా చేసి మా అమ్మను కాపాడండి, నేను నా ప్రాణాలైనా ఇస్తాను అంటూ డాక్టర్ కాళ్ళ మీద పడబోయింది. శాంతించు మేఘన, దీనికి ఒకే ఒక మార్గం ఉంది.
స్విట్జర్లాండ్లో తయారయ్యే ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్. దాన్ని ప్రతి నెల తప్పకుండా మీ అమ్మగారికి ఇవ్వాలి. అలా ఇస్తే ఆమెకు ఎలాంటి ప్రమాదం ఉండదు, పూర్తి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పాడు డాక్టర్. మేఘన కళ్ళు తెరుచుకొని కొంచెం ధైర్యం తెచ్చుకుంది. ఇవ్వండి డాక్టర్ గారు, ఆ ఇంజెక్షన్ ఏ మందుల షాప్లో దొరుకుతుందో చెప్పండి, నేను కొనుక్కొస్తాను, ఎంత ఖర్చైనా పర్లేదు అని అంది. డాక్టర్ వశిష్ఠ ఆమెను జాలిగా చూస్తూ, అది మామూలు మెడికల్ షాపుల్లో దొరకదమ్మా. ఆ ఒక్క ఇంజెక్షన్ ఖర్చు 5 లక్షల రూపాయలు. అంతేకాదు అది నేరుగా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంత పెద్ద మొత్తం భరించి పర్మిషన్స్ తీసుకొని ప్రతి నెల తెప్పించడం నా చేతుల్లో లేదు. ఆ ఇంజెక్షన్ని తెప్పించగలిగే పవర్, డబ్బు ఉన్నది కేవలం వర్మ గ్రూప్ మెడికల్ వింగ్కి మాత్రమే. మీ బాస్ కార్తికేయ వర్మ గారు తలుచుకుంటే ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోటాలో దాన్ని ఫ్రీగా తెప్పించగలరు. ఆయనతో మాట్లాడి చూడు అని చెప్పాడు. ఆ మాట వినగానే మేఘన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. ఒక పెద్ద పిడుగు తన నెత్తిన పన్నట్టయింది. గది మొత్తం గిరున తిరుగుతున్నట్టు అనిపించింది. కుర్చీలో కుప్పగొలిపోయింది. ఆమెకు మొత్తం అర్థమైపోయింది. ఈ జబ్బు, ఈ రిపోర్ట్సు, ఈ ఇంజెక్షన్ ఇవన్నీ నిజం కాదు. ఇదంతా ఆ ఉన్మాది కార్తికేయ వర్మ ఆడిన భయంకరమైన నాటకం. 10 రోజుల పాటు అతను మౌనంగా ఉన్నది తన్ను వదిలేసి కాదు, తన చేతులు కాళ్ళు కట్టేసి పూర్తిగా తన పాదాల దగ్గర పడేసుకుని పద్మవ్యూహం పన్నటం కోసమేనని స్పష్టమైంది. విధి నాతో ఎంత క్రూరంగా ఆడుకుంటుంది. నేను స్వేచ్ఛగా ఉన్నానని ఊపిరి పీల్చుకునే లోపే నా మెడకు ఏకంగా ఉరితాడు బిగించింది అని మనసులో రోధించింది మేఘన. కన్నీళ్లతో, అంతులేని కోపంతో, చేతగానితనంతో హాస్పిటల్ నుంచి నేరుగా వర్మ గ్రూప్ ఆఫ్ క్వార్టర్స్కి వచ్చింది మేఘన. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. నడకల్లో తూలుతున్న ఏదో తెలియని ఆవేశం ఆమె నడిపిస్తుంది. సెక్యూరిటీని తోసుకొని నేరుగా 30వ ఫ్లోర్లోని కార్తిక్ ప్రైవేట్ క్యాబిన్కి చేరుకుంది. కార్తిక్ తన రివాల్వింగ్ చైర్లో వెనక్కి తిరిగి సిటీ వ్యూ చూస్తూ చేతిలో కాఫీ కప్ పట్టుకుని కూర్చుని ఉన్నాడు. మేఘన డోర్ని గట్టిగా తోసుకొని లోపలికి రాగానే నెమ్మదిగా కుర్చీ తిప్పాడు. ఆమె కళ్ళల్లోని కన్నీళ్లను చూసి అతని పెదవుల మీద ఒక పైశాచికమైన చిరునవ్వు వికసించింది. వెల్కమ్ బ్యాక్ మేఘన, 10 రోజుల్లో నన్ను బాగా మిస్ అయినట్టున్నావు. కళ్ళు ఎర్రబడ్డాయి అన్నాడు ఎగతాళిగా. మేఘన కోపంతో ఊగిపోతూ అతని టేబుల్ మీద ఉన్న డాక్టర్ రిపోర్ట్స్ని విసిరికొట్టింది. ఏంటిదంతా? ఎంత క్రూరంగా ఆలోచిస్తారు మీరు? మా అమ్మ ఆరోగ్యంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? డాక్టర్ని కొనేశారు కదూ, ఒక మనిషి ఇంత దిగజారిపోతాడా అని అరిచింది. కార్తిక్ కూల్గా కాఫీ సిప్ చేసి కప్పును టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా లేచాడు. నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. దిగజారటం కాదు మేఘన, దీన్ని ప్రేమ అంటారు. నా ప్రేమను దక్కించుకోవడానికి నేను ఏ స్థాయికైనా వెళ్తాను. నువ్వు 10 రోజుల క్రితం ఊటి నుంచి వచ్చినప్పుడు ఏమనుకున్నావో నాకు తెలుసు. కార్తిక్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది, వాడికి నా మీద పిచ్చిపోయి ఉంటుంది అని సంబరపడిపోయావు. నీ ముఖంలో ఆ రిలీఫ్ నేను అద్దం వెనక నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు ఇష్టమైన వస్తువు సంతోషంగా ఉంటే నాకు నచ్చదు మేఘన. అది నా కోసం ఏడవాలి, నా కోసం తప్పించాలి, నా కోసం ప్రాధేయపడాలి. అప్పుడే నాకు కిక్ అన్నాడు ఆమె చెవి దగ్గరగా వంగి. మేఘన అసహ్యంగా వెనక్కి తగ్గింది. కానీ మీరు తప్పు చేశారు సార్. మీ కాబోయే భార్య సంజన మీకు దొరికిన అదృష్టం. ఆమె మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆమెకు ద్రోహం చేస్తూ ఇలా నా వెంట పడ్డం మీకు శాసనం తీసుకొస్తుంది. షటప్! కార్తిక్ ఒకసారిగా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు మేఘన ఉలిక్కి పడింది. కార్తిక్ కళ్ళల్లో ఇప్పుడు ఒక సైకోపాత్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంజన నా కుటుంబం తెచ్చిన వ్యాపార ఒప్పందం మాత్రమే. ఆమెకు నా ఆస్తి, నా పేరు ఇస్తున్నాను. కానీ నా పగలు రాత్రులు, నా శ్వాస, నా ఆలోచన అంతా నువ్వే. నిన్ను వదిలేయటానికి నేను నిశ్చితార్థం చేసుకోలేదు మేఘన. నిన్ను మరింత సురక్షితంగా బంధించడానికి చేసుకున్నాను. పెళ్ళైన ఒక పద్ధతి గల వ్యాపారవేత్త తన ఎంప్లాయీని కంట్రోల్ చేస్తున్నాడని ఎవరు అమానించకూడదు. అందుకే ఈ నాటకం ఆడాను. అతని మాటలు వింటూ ఉంటే మేఘనకు రక్తం గడ్డకట్టుకపోయినట్టు అనిపించింది. వీడు మనిషి కాదు, ఒక భయంకరమైన జలగా. తన రక్తాన్ని, జీవితాన్ని
పీల్చేసేదాకా వదలడు. ఇప్పుడు చెప్పు మేఘన, మీ అమ్మకు ఆ 5 లక్షల ఇంజెక్షన్ కావాలా వద్దా? నేను డాక్టర్తో చెప్పి ఆపించేయమంటావా అన్నాడు కార్తీక్ తన పాత స్టైల్లో కూల్గా. అది ఫేక్ అని నాకు తెలుసు. మా అమ్మకు ఏ జబ్బు లేదు అంది మేఘన గట్టిగా. కార్తీక్ గట్టిగా నవ్వాడు. అవును ఫేకే, కానీ ఆ రిపోర్ట్స్ నిజమే కదా. నేను పర్మిషన్ ఇవ్వకపోతే డాక్టర్ ఆ ఇంజెక్షన్ ఇవ్వడు. ఆ ఇంజెక్షన్ పడకపోతే డాక్టర్ వశిష్ఠ మీ అమ్మకు వేరే మందులు ఇచ్చి నిజంగానే హార్ట్ ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. అందుకే అతను నా గుప్పెట్లో ఉన్నాడు. ఇప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నీ ఆత్మాభిమానం చూపించి మీ అమ్మని చంపుకోవటం. 2, ఆత్మాభిమానాన్ని నా కాళ్ళ దగ్గర వదిలేసి నేను చెప్పినట్టు నా బానిసల బతకటం. చూస్ అని ఆర్డర్ వేశాడు. మేఘన మోకాల మీద కుప్పగూలిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లు నేలను తడుపుతున్నాయి. విధి తన మీద వేసిన భయంకరమైన ఉచ్చు నుంచి తప్పించుకునే దారే లేదు. తను ఎంత గట్టిగా పోరాడినా కార్తీక్ తన డబ్బుతో క్రూరత్వంతో ఆమెను పదే పదే మట్టి కరిపిస్తున్నాడు. తల్లి ప్రాణాల కోసం తన సర్వస్వాన్ని ఈ రాక్షసుడి పాదాల చెంత తాకట్టు పెట్టక తప్పని పరిస్థితి. ఏంటి నీ నిర్ణయం అని మళ్ళీ అడిగాడు కార్తీక్. మేఘన్ తలదించుకుని కన్నీళ్లతో వణుకుతున్న స్వరంతో, మీకు చెప్పినట్టే వింటాను సార్, దయచేసి మా అమ్మకు ఏమీ కానివ్వకండి అని ప్రాధేయపడింది. కార్తీక్ ముఖంలో అహంకారంతో కూడిన విజయగర్వం వెల్లివిరిసింది. కింద పడి ఉన్న ఆమెను భుజాలు పట్టుకొని లేపి ఆమె కన్నీళ్లను తుడిచాడు. గుడ్ గర్ల్, ఇక నుంచి నువ్వు ఏడిస్తే నా ఆనందం కోసం ఏడవాలి, నవ్వితే నా కోసం నవ్వాలి. యు ఆర్ మైన్ మేఘన ఫర్ ఎవర్ అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. మేఘన కళ్ళు మూసుకుంది. నగరంలోని అత్యంత ఖరీదైన విశాలమైన మయూర రాయల్ ప్యాలెస్ అది. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యువ సీఈఓ కార్తికేయ వర్మ, ప్రముఖ వ్యాపారవేత్త విశ్వనాథ్ గారాలపట్టి సంజన్ల వివాహానికి ఆ ప్యాలెస్ ముస్తాబైంది. అడుగడుగున పూల అలంకరణలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపకాంతులు, ఆహ్వానితుల కోలాహలం. అక్షరాల అదొక భూతల స్వర్గంలా ఉంది. రాష్ట్రంలోని మంత్రులు, బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు అందరూ ఆ వేడుకకు విచ్చేశారు. సంజన ఆనందానికి అవధుల్లేవు. ఎర్రటి కంచిపట్టు చీర, ఒళ్ళంతా వజ్రాభరణాలు ధరించి చేతులకు గోరింటాకుతో ఒక దేవకన్యలా మెరిసిపోతుంది. తన చిన్ననాటి కళ నెరవేరబోతుందని తన ప్రాణానికి ప్రాణంగా ఆరాధించే కార్తిక్ మరికొన్ని గంటల్లో తన సొంతం కాబోతున్నాడని ఆమె మురిసిపోతుంది. చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళు ఆమెను ఆట పట్టిస్తూ ఉంటే సిగ్గుతో ముఖం దాచుకుంటుంది. ఒక అమ్మాయి తన జీవితంలో కోరుకునే అత్యంత మధురమైన క్షణాలను ఆమె అనుభవిస్తుంది. మరోవైపు పెళ్ళికొడుకు గదిలో ఉన్నాడు కార్తిక్. డిజైనర్ షెర్వాన్లో రాకుమార్లా ఉన్నాడు. కానీ అతని ముఖంలో పెళ్లి చేసుకోబోతున్నానన్న ఆనందం కానీ ఉత్సాహం కానీ లేవు. అతని మెదడు ఒక కంప్యూటర్లా పనిచేస్తుంది. బయటి ప్రపంచానికి అతను సంజన మెల్లో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న పెళ్ళికొడుకు. కానీ అతని అంతరంగం మొత్తం మేఘన చుట్టూనే తిరుగుతుంది. ఈ పెళ్ళి కేవలం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, సమాజం దృష్టిలో తానొక పద్ధతి గల వాడిగా గుర్తింపు పొందడానికి మాత్రమే అని అతను పదే పదే తనకు తాను చెప్పుకున్నాడు. కార్తిక్కి ఒకటే భయం. ఈ సమయంలో మేఘన్ తన కనుచూపు మేరలో లేకపోతే ఆమె తన గుప్పట్లోంచి జారిపోతుందేమో అని. అందుకే ఆమె ఆ పెళ్ళికి వచ్చేలా ముందుగానే ఒక పన్నాగం పన్నాడు. ఈ బ్రహ్మాండమైన పెళ్లి జరుగుతున్న ప్యాలెస్లోని ఒక మూల ఎవరికంట పడకుండా తన పనులు తాను చేసుకుంటుంది మేఘన. ఆమె అక్కడ ఉండడానికి కారణం కార్తిక్ జారీ చేసిన కఠినమైన ఆదేశం. నా పెళ్ళికి ఈవెంట్ మేనేజ్మెంట్ పనులన్నీ మన కంపెనీ వాళ్ళే చూసుకున్నారు. వాళ్లకు కోఆర్డినేట్గా నువ్వు ఉండాలి. పెళ్ళి పూర్తయ్యే వరకు నువ్వు అక్కడే ఉండాలి. ఇది నా ఆర్డర్ అని కార్తిక్ 2 రోజుల క్రితమే తేల్చి చెప్పాడు. తల్లి మందుల కోసం అతని దయాదాక్షిణాలపై ఆధారపడిన మేఘన అతని మాటకు ఎదురు చెప్పలేకపోయింది. ఒక సాధారణమైన లేత గులాబీ రంగు చీర కట్టుకుని చేతిలో వాకీటాకీ పట్టుకుని విఐపి గెస్ట్ల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది మేఘన. ఆ రాజప్రసాదం లాంటి మండపం, ఆ కోలాహలం చూస్తుంటే
ఆమెకు తన తండ్రి గుర్తొచ్చాడు. నాన్న బతుకుంటే నా పెళ్ళి కూడా ఇలాగే ఘనంగా చేసేవారేమో కదా అన్న ఆలోచన రాగానే ఆమె కళ్ళు చెమర్చాయి. అదే సమయంలో సంజన్ను పెళ్లిపీటల మీదకు తీసుకురావడానికి మేళతాళాలతో ముస్తాబు చేశారు. ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూసిన మేఘన మనసులో ఒక విచిత్రమైన భావన కలిగింది. ఒకవైపు సంజన అమాయకత్వాన్ని చూసి జాలిపడుతుంది. మరోవైపు ఈ పెళ్లి జరిగిపోతే తన జీవితం బాగుపడుతుందన్న ఆశ చిగురిస్తుంది. కార్తీక్కి ఎలాగూ పెళ్ళైపోతుంది. సంజన్ లాంటి అందమైన కోటీశ్వరాలైన భార్య అతనికి దొరుకుతుంది. ఇక మీదట అతను తన వ్యాపారాల్లో సంసారంలో బిజీ అయిపోతాడు. నాలాంటి ఒక సాధారణ అమ్మాయి మీద అతనికి ఆసక్తి పోతుంది. ఈ పెళ్ళవగానే ఎలాగైనా బతిమాలి ప్రాధేయపడి నా ఉద్యోగానికి రాజీనామా చేసి అమ్మని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఈ నరకం నుంచి నాకు విముక్తి దొరుకుతుంది అని తనలో తాను అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది మేఘన. అక్కడ ఉండలేక, ఆ కోలాహలాన్ని భరించలేక ప్యాలెస్ వెనక భాగంలో ఉన్న ఒక చీకటి బాల్కనీలోకి వెళ్ళిపోయింది మేఘన. అక్కడెవరూ లేరు. చల్లటి గాలి వేస్తుంది. ఆ బాల్కనీలో ఉన్న ఒక చిన్న రాతి బెంచ్ మీద కూర్చుని తన చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా కన్నీరు రాల్చటం మొదలుపెట్టింది. తన గతం, తన భవిష్యత్తు అన్నీ ఆ కన్నీర్ దారాల్లో కరిగిపోతున్నట్టు అనిపించింది. పెళ్లి మండపం బంధువులతో కిటకిటలాడుతుంది. కార్తీక్, సంజన్లు ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. ఇద్దరి తల్ల మీద జీలకర్ర బెల్లం పెట్టడానికి సమయం ఆసన్నమైంది. ప్రధాన పురోహితుడు మైక్ తీసుకొని అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఘట్టానికి సాక్షులు కాబోతున్నాం. ఇప్పుడు జరగబోయే ముహూర్తం సామాన్యమైంది కాదు. 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే గ్రహకూటమి ఇది. ఈ ముహూర్తంలో ఒక్కటైన దంపతులు 100 ఏళ్ల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తారు. ఈ ముహూర్తంలో ముడిపడిన బంధాన్ని ఏ శక్తి విడదీయలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక 5 నిమిషాల్లో ఆ అరుదైన ముహూర్తం రాబోతుంది అని చెప్పగానే మండపంలో చప్పట్లు మారుమోగాయి. సంజన తల్లిదండ్రులు ఆనంద బాష్పాలు రాల్చారు. రంగనాథ వర్మ, పద్మావతి దేవి గర్వంగా నవ్వుకున్నారు. సంజన ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఆమె కార్తీక్ వైపు చూసింది. కానీ కార్తీక్ చూపులు మాత్రం ఎవరినో వెతుకుతున్నాయి. కార్తీక్ కళ్ళు మండపం నలుమూలల గాలిస్తున్నాయి. అతని గుండె వేగం నెమ్మదిగా పెరుగుతుంది. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ అతనిలో ఏదో తెలియని అలజడి మొదలైంది. తను ఆడుతున్న నాటకం తలకిందులు అవుతుందా అన్న భయం. అతను మేఘన కోసం వెతుకుతున్నాడు. తను సంజన మెల్లో తాళి కట్టే సమయానికి మేఘన్ తన కళ్ళెదురుగా ఉండాలి. తన్ను చూసి ఆమె ఏడవాలి. తన జీవితం నాశనమైందని ఆమె గుండె పగిలిపోవాలి. ఆ ఉన్మాదపు ఆనందాన్ని ఆస్వాదించాలన్నదే కార్తీక్ ప్లాన్. కానీ మేఘన అక్కడెక్కడ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తుంది? కార్తీక్ మెదల్లో ఆలోచనలు ఉప్పెన్లా రేగుతున్నాయి. బాబు కార్తీక్, సమయం దగ్గర పడుతుంది. మీ ఇద్దరి చేతుల్లో జీలకర్ర బెల్లం పట్టుకోండి అని పురోహితుడు మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. కార్తీక్ యాంత్రికంగా చేతులు చాపాడు. కానీ అతని మనసులో ఒకటే మాట మారుమోగుతుంది. 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముహూర్తం. ఈ ముహూర్తంలో ముడిపడిన బంధాన్ని విడదీయలేరు. ఈ మాట కార్తీక్ మెదల్లో ఒక భయంకరమైన ఆలోచనను రేకెత్తించింది. ఒకవేళ నేనిప్పుడు సంజనతో ఈ జీలకర్ర బెల్లం పెడితే నా భార్య సంజన అవుతుంది. మరి మేఘన సంగతి ఏంటి? మేఘనను కేవలం భయపెట్టి బానిసలా ఉంచుకోవాలనేమో కానీ శాశ్వతంగా నా దాన్ని చేసుకోలేను. మేఘన ఎప్పటికీ నా ప్రాణంగా ఉండాలంటే ఈ 100 ఏళ్ల ముహూర్తంలో నా పక్కన ఉండాల్సింది సంజన కాదు, మేఘన. ఉన్మాదంతో కూడిన అతని పట్టుదల ఒకసారిగా కట్టలు తెంచుకుంది. ముహూర్తానికి కరెక్ట్గా 60 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. అందరూ అక్షంతలు చేతుల్లో పట్టుకోండి అని పురోహితుడు బిగ్గరగా చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ తన చేతిలో ఉన్న జీలకర్ర బెల్లాన్ని కింద పడేశాడు. సంజన షాక్తో అతని వైపు చూసింది. కార్తీక్ ఒక్క ఉదుటిన పెళ్లిపీటల మీద నుంచి లేచి నిలబడ్డాడు. మండపంలో ఉన్న వేలాది మంది ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. అందరి కళ్ళు కార్తీక్ మీదే ఉన్నాయి.
ఏమైందిరా కార్తీక్, టైం అవుతుంది కూర్చో అని రంగనాథ వర్మ కంగారుగా ముందుకు వచ్చాడు. కార్తీక్ ఎవరి మాట వినలేదు. మంత్రించిన వాళ్ళ వేదిక మెట్లు దిగాడు. కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావు? సంజన కన్నీళ్లతో అరిచింది. కానీ కార్తీక్ వెనక్కి తిరిగి చూడలేదు. అతని కళ్ళు మేఘను వెతుకుతూ ప్యాలెస్ కారిడార్ల వైపు పరుగులు తీశాడు. బంధువులు, అతిథులు, మీడియా వాళ్ళందరూ ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. పెళ్ళికొడుకు మండపం నుంచి వెళ్ళిపోవటంతో విశ్వనాథ్ గారి కోపం కట్టలు తెంచుకుంది. ఏం జరుగుతుంది ఇక్కడ వర్మగారు? ముహూర్తం వేళ మీ అబ్బాయికి ఏ మాయారోగం వచ్చింది అని గట్టిగా అరిచాడు. అక్కడ మండపంలో కలకలం చెలరేగుతూ ఉంటే కార్తీక్ మాత్రం ప్యాలెస్ వెనక వైపు ఉన్న చీకటి బాల్కనీలోకి చేరుకున్నాడు. అక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న మేఘన్ను చూశాడు. ఆమెను చూడగానే అతని కళ్ళల్లో ఒక ఉన్మాదపు వెలుగు మెరిసింది. కార్తీక్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అడుగుల చప్పుడు విని మేఘన్ తలెత్తి చూసింది. పెళ్లి బట్టల్లో, మెడలో పూలమాలలతో తన ముందు నిలబడి ఉన్న కార్తీక్ని చూడగానే ఆమెకు గుండె అయినంత పనైంది. సా, మీరిక్కడ? మీ పెళ్ళి అని వణుకుతున్న గొంతుతో అడిగింది మేఘన. నా పెళ్ళికే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను మేఘన అన్నాడు కార్తీక్ అత్యంత ప్రశాంతంగా. ఆ మాటకి మేఘన కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఏమీ అర్థం కాలేదు. కార్తీక్ ఆమె చేతిని తన గుప్పెట్లో గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టు ఎంత గట్టిగా ఉందంటే మేఘన చేతి గాజులు పగిలి రక్తం వస్తున్నా అతను వదల్లేదు. వదలండి సార్, ఏం చేస్తున్నారు మీరు? నాకు భయంగా ఉంది, వదలండి అంటూ మేఘన గింజుకుంది. కానీ కార్తీక్ ఆమె మాట వినలేదు. ఆమెను అలాగే లాక్కుంటూ కారిడారు గుండా ప్రధాన మండపం వైపు నడవసాగాడు. మేఘన వెనక్కి లాగుతూ ఏడుస్తూ అతని చేతిని విడిపించుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తుంది. కానీ అతని ఉన్మాద బలం ముందు ఆమె శక్తి సరిపోలేదు. కార్తీక్ ఒక సాధారణ అమ్మాయిని చెయ్యి పట్టుకొని లాక్కుంటూ మండపంలోకి రావటం చూసి అక్కడున్న వారంతా శిలాప్రతిమల్లా మారిపోయారు. కనీసం శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయారు. సంజన ఆ దృశ్యాన్ని చూసి వణికిపోయింది. రంగనాథ వర్మ కోపంతో ముందుకొచ్చాడు. కార్తీక్, ఎవరి అమ్మాయి? పీటల మీద పెళ్లి కూతుర్ని వదిలేసి వీధిన పోయే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? వదులు ఆమెను అని అరిచాడు. కానీ కార్తీక్కి ఏది వినిపించడం లేదు. అతని కళ్ళ ముందు మేఘన, అతని చెవుల్లో ఆ పురోహితుడు చెప్పిన 100 ఏళ్ల ముహూర్తం అన్న మాట మాత్రమే ఉన్నాయి. మేఘన్ను నేరుగా పెళ్లిపీటల దగ్గరకు లాక్కొచ్చాడు. భయంతో అవమానంతో మేఘన కుప్పగులిపోతూ ఉంటే ఆమెను తన పక్కన బలవంతంగా నిలబెట్టాడు. మేఘన ఏడుస్తూ చేతులు జోడించి, దయచేసి నన్ను వదిలేయండి సార్, అందరూ చూస్తున్నారు, నా జీవితం నాశనం చేయకండి అని ప్రాధేయపడింది. సంజన కన్నీళ్లతో కార్తీక్ వైపు చూస్తూ, కార్తీక్, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. సరిగ్గా అప్పుడే పురోహితుడు, ముహూర్త సమయం దాటిపోతుంది అని అప్రయత్నంగా అన్నాడు. కార్తీక్ వెంటనే పీటల మీద ఉన్న మంగళసూత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అందరికీ ఒకసారిగా అర్థమైపోయింది వాడు ఏం చేయబోతున్నాడు. కార్తీక్, ఆగు అని విశ్వనాథ్ గారు, రంగనాథ వర్మ ముందుకు పరిగెత్తుకొచ్చారు. కానీ వారి అడుగులు వేదికను చేరేలోపే కార్తీక్ మేఘన మెడను వెనక్కి వంచి ఆమె ఏడుస్తూ వద్దు వద్దని తల ఊపుతున్నా వినకుండా ఆ మంగళసూత్రాన్ని ఆమె మెల్లో వేసి ఎంతో వేగంగా దృఢంగా ముడుములు వేశాడు. మండపంలో ఒకసారిగా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. బ్యాక్గ్రౌండ్లో సన్నాయి మేళం ఆగిపోయింది. అందరి ముఖాల్లో వర్ణించలేనంత షాక్. మేఘన కళ్ళు గిర్రున తిరిగాయి. తన మెల్లో పడిన ఆ పసుపు తాడు, ఆ 3 ముళ్లను నమ్మలేనట్లు చూసింది. తన భవిష్యత్తు, తన ఆశలు, తన కలలు అన్నీ ఆ 3 ముళ్ల మధ్య ఉరితీయబన్నట్టు అనిపించింది ఆమెకు. కాళ్ళలో సత్తువ ఉడిగిపోయి అక్కడే వేదిక మీద మోకాళ్ళపై కుప్పగూలిపోయి 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. సంజన గుండెలు పగిలేలా రోదిస్తూ కింద పడిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఆమెను పట్టుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. కార్తీక్ మాత్రం ఎంతో ప్రశాంతంగా ఒక పెద్ద యుద్ధం గెలిచిన చక్రవర్తిలా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఎలాంటి అపరాధ భావం లేదు. తను అనుకున్నది సాధించానన్న గర్వం మాత్రమే ఉంది.
కింద పాడి ఏడుస్తున్న మేఘన తల మీద చేయి వేసి అందరికీ వినపడేలా అన్నాడు. ఈ క్షణం నుంచి ఈ మేఘన కార్తికేయ వర్మ భార్య. నా ప్రాణం, నా సామ్రాజ్యం అంతా ఇక్కడి నుంచి ఈమెదే. ఈ మాటల మండపంలో పిడుగులా ప్రధ్వనించాయి. రంగనాథ వర్మ అవమానంతో తలదించుకోగా విశ్వనాథ్ గారి కోపంతో ఊగిపోతున్నారు. ఎవరికి ఎలాంటి హాని చేయకుండా తన తల్లి కోసం ఒక సాదాసీదా జీవితం గడపాలనుకున్న మేఘన జీవితం ఇప్పుడు అగ్నిగుండంలో పడింది. ఒక ఉన్మాది పంతానికి, పట్టుదలకు బలైపోయింది. ఇష్టం లేకుండా ఎంతో క్రూరంగా వేలాది మంది ముందు ఒక అహంకారి చేతిలో ముడిపడిన ఈ బంధం భవిష్యత్తులో ఏమవుతుంది? సంజన కుటుంబం ఈ అవమానాన్ని ఎలా ఎదుర్కొంటుంది? ప్రాణంగా పెంచుకున్న తల్లి తన కూతురి మెల్లో పడిన ఈ ఉరితాన్ని చూసి ఏమవుతుంది? అన్నింటికి మించి ఒక సైకోపాత్ బలవంతంగా వేసిన ఈ మూడుముళ్ళ బంధం భవిష్యత్తులో నిజమైన ప్రేమగా మారి బలపడుతుందా, లేక ఇద్దరి జీవితాలను దహించి వేస్తుందా లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.